వ్యవసాయ రంగ ప్రాధాన్యత. భారతదేశ వ్యవసాయ రంగ ప్రాధాన్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది మనం గమనిస్తే, మరి భారతదేశ వ్యవసాయ రంగ ప్రాధాన్యత చెప్పే క్రమంలో మొదటి పాయింట్గా మనం ఏం చెప్తామంటే, భారతదేశ అభివృద్ధి అనేది వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశ వ్యవసాయాన్ని ఏమంటామనంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది అని కూడా చెప్తామన్నమాట. మరి ఈ వ్యవసాయ రంగ ప్రాధాన్యతను తెలుసుకునే క్రమంలో వేటి ఆధారంగా మనం వ్యవసాయ రంగ ప్రాధాన్యతను తెలుసుకుంటాము అంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. అవే ఏమినంటే, భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా, అగ్రికల్చర్ సెక్టార్ షేర్ ఇన్ ఇండియన్ జీడిపి. జీడిపి అంటే మనకి తెలుసు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎలా ఉంది అనేది మనం గమనిస్తే, మరి ఇంకా ఏ అంశాలను ఆధారంగా చేసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా ఏ అంశాలను ఆధారంగా భారతదేశ వ్యవసాయ రంగ ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు మనము అని అంటే, వ్యవసాయ రంగంలో ఉపాధి అంటామన్నట. అంటే అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్ని, అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం అంటే అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్. ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ గురించి మనం అవగాహన చేసుకుంటే ఇంపార్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం వాటా, విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం వాటా, అంతర్జాతీయ వ్యాపారంలో వ్యవసాయ రంగం వాటా, అగ్రికల్చర్ సెక్టార్ షేర్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం అన్నమాట. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. అంటే భారతదేశ వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకుంటున్నాము అంటే, దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఏ విధంగా ఉంది, అదేవిధంగా భారతదేశ ఉపాధిలో వ్యవసాయ రంగం ఎంతమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది, భారతదేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం ఏ విధంగా ఉత్పత్తులు చేస్తున్నది, అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారంలో ఫారిన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ షేర్ అనేది ఏ విధంగా ఉంది అనేది, ఈ నాలుగింటిని ఆధారంగా చేసుకొని ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సరే, ఫస్ట్ వన్ మనం తీసుకుంటే జీడిపి అంటున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం, స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం అన్నమాట. అంటే భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి మొత్తం ఉత్పత్తి, ఆ మొత్తం ఉత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత ఉంది అనేది మనం గమనిస్తే, మరి 1950-51 సంవత్సరంలో మనం తీసుకుంటే 1950-51లో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది అనేది మనం గమనిస్తే 54.5% వరకు ఉందన్నమాట. 54.5%, 54.5% వరకు స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఉంది, లేదా సుమారు 55% అని చెప్తూ ఉంటారు, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఉంది. 2011-12 నాటికి ఇది 13.9%కి డౌన్ఫాల్ అయింది.
భారతదేశంలో 2011-12 లేదా 2013 సంవత్సరానికి కూడా రాసి ఉంటారు, నో ప్రాబ్లం. 13.9 అంటే సుమారు 14%. ప్రస్తుతం మనం తీసుకుంటే అంటే 2024-25 ప్రకారం మనం తీసుకుంటే భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది అని అంటే 17% నుంచి 18% మధ్య అంటాం అన్నమాట. 17 to 18% ఉంది అని చెప్తున్నాం. మనం 18% తీసుకున్నా కూడా మనకి సుమారు ఎంత శాతం తగ్గింది అంటే 35% తగ్గింది. భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 1950-51 అనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళల్లో అంటాం దాన్నే. అప్పటికి ఇప్పటికి తీసుకుంటే 35% మించి తగ్గింది. ఓకే, మళ్ళీ 35% జీడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గింది అని అంటే ఇది చాలా ఎక్కువ శాతం తగ్గిందని దాని అర్థం. మరి ఈ మధ్య కాలంలో దేశంలో ఏం జరిగింది అని అంటే వ్యవసాయేతర రంగాలు గణనీయంగా అభివృద్ధిని సాధించినాయి. అనగా పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి ఎక్కువ. అందుకని చెప్పి వ్యవసాయ రంగం వాటా తగ్గింది అని చెప్తున్నాం అన్నమాట. అంటే దేశం క్రమేణా అభివృద్ధి చెందడం వలన దేశ ప్రజలు వ్యవసాయేతర రంగాలపైన ఆధారపడడం మొదలుపెట్టారు. అదేవిధంగా పెట్టుబడిదారులు వ్యవసాయేతర రంగాలపైన ఆసక్తి చూపారు. దీనివల్ల మనకేమైంది అంటే మన పెట్టుబడులు సమకూర్చుకొని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినాం, పెట్టుబడులను సమకూర్చుకొని సేవా రంగాన్ని అభివృద్ధి చేసినాం. మరి 1950-51తో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తులు కానీ సేవా రంగంలో సేవల ఉత్పత్తులు కానీ గణనీయంగా పెరిగినాయి. అంటే పారిశ్రామిక సేవా రంగ ఉత్పత్తులు గణనీయంగా పెరగడం వలన వ్యవసాయ రంగ ఉత్పత్తుల వాటా తగ్గినట్లు మనకు అనిపిస్తున్నది. అంతేగాని 1950-51 సంవత్సరంలో భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 2022, 23, 24, 25లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువే. ఇక్కడ నేను చెప్పే పాయింట్ బాగా అర్థం చేసుకుంటే ఏమంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల పరిమాణం తగ్గలేదు, అయితే పారిశ్రామిక సేవా రంగంలో ఉత్పత్తుల పరిమాణం గణనీయంగా పెరగడం వలన దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గిందే కానీ మనం వ్యవసాయ ఉత్పత్తులను తగ్గించినామని కాదు దాని అర్థం. మన వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణం 1950-51తో పోలిస్తే ప్రస్తుతానికి ఇంకా పెరిగింది. కానీ వ్యవసాయ రంగ ఉత్పత్తుల పరిమాణంలో పెరుగుదల కంటే దేశంలో పారిశ్రామిక సేవా రంగ ఉత్పత్తుల పరిమాణం గణనీయంగా పెరగడం వలన భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా చిన్నబోయింది, తగ్గింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదనే భావించాలి. జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఇంతగా తగ్గిందిగానే కదా అని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంటే భారతదేశం వ్యవసాయ దేశం అయినా క్రమేణా వ్యవసాయేతర రంగాలలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించబోతున్నాం ఇంకా. కాబట్టి దేశ అభివృద్ధికి ఇది ఒక శుభ సూచిక అనేదే మనం భావించాలి. కానీ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా తగ్గిందని చెప్పి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మరి ఈ విధంగా మనకి జీడిపిలో వ్యవసాయ రంగం వాటాని మనం గమనిస్తే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది ఏమంటే వ్యవసాయ రంగంలో ఉపాధి అని చెప్తున్నాం అన్నమాట. వ్యవసాయ రంగంలో ఉపాధి అనేది మనం గమనిస్తే మరి 1950-51 సంవత్సరంలో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉపాధి 70% వరకు ఉంది. 70%. మరి 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇది 56.7%. అంటే ఈ 50 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గినాయి. ఎందుకనంటే దేశంలో వ్యవసాయేతర రంగాలు గణనీయంగా అభివృద్ధిని సాధించినాయి కాబట్టి దేశ ప్రజలు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందారు కాబట్టి
వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ వ్యవసాయేతర రంగాలైనటువంటి పారిశ్రామిక సేవా రంగాలు గణనీయంగా అభివృద్ధిని సాధిస్తూ పోతే అందులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి దేశ ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడకుండా వ్యవసాయేతర రంగాలపైన ఆధారపడతారు. కాబట్టి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతున్నది 70% ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడినటువంటి వారు క్రమేణా తగ్గిపోతున్నారు అనేది మనం అర్థం చేసుకుంటారు. 2001 నాటికి 56.7% అని చెప్తున్నాం. అదే 2011 నాటికి 54.67 అని చెప్తాం. అంటే సుమారు 50% అని చెప్తున్నాం. మరి 2023-24 సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది మనకు ఒక రిపోర్ట్ని ఇస్తే, ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడిన పనిశక్తి వర్క్ ఫోర్స్ ఎంత ఉందని చెప్తున్నారంటే 45.76%. 45.76%. మంది పనిశక్తిని కలిగి ఉన్నారు. వర్క్ ఫోర్స్ అని చెప్తున్నాం. వర్క్ ఫోర్స్ అంటే వ్యవసాయ రంగంలో ఉపాధిలో పాల్గొంటున్న వారు అనేది అన్నమాట. ఉపాధిలో పాల్గొంటారు. ఇక్కడ వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వారు, వ్యవసాయ రంగంలో ఉద్యోగాలు ఉన్నవారు అంటే ఉపాధి పొందిన వారు అనేది అన్నమాట. ఓకే, వ్యవసాయ రంగంలో ఉపాధి పొందిన వారు, పని ఉన్న వాళ్ళు అనేది అన్నమాట. ఓకే, ఇప్పుడు వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయిన వారు అంటే కుటుంబ సభ్యులు 4 అనుకోండి. 4 వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయినట్లే. ఆ 4లో 2 పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్కి ఒకరు వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారా? చేయలేదు. మరి డిపెండ్ అన్నప్పుడు ఈ పర్సెంటేజ్, పనిశక్తి అన్నప్పుడు వర్క్ ఫోర్స్ అన్నప్పుడు వాళ్ళు భార్యాభర్త 2 వ్యవసాయంలో పని చేస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు పనిశక్తి అంటాం. పనిశక్తి అంటే వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించే వారిని పనిశక్తి అంటాం. ఓకే, డిపెండెన్స్ అంటే జీవనోపాధి, లైవ్లీహుడ్ అంటాం అన్నమాట. ఓకే, అదేమిటంటే మొత్తం ఎంతమంది డిపెండ్ అయినారు వ్యవసాయం పైన అనేది ఆ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమిటంటే మనకి ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిశక్తి రేటు ఎంత అని మీకు బిట్టొస్తే, పనిశక్తి రేటు ఎంత అని అంటే 45.76 అని చెప్తున్నామంట. ఓకే, సరే, ఈ విధంగా మనకి వ్యవసాయ రంగంలో ఉపాధి అనేది మనం తీసుకుంటే, మరి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం అనేది మనం తీసుకుంటే, మరి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం అనేది మనం తీసుకుంటే 1950-51 తీసుకున్నాం అనుకోండి. 1950-51 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి భారతదేశంలో ఎంత అంటే 50.80 మిలియన్ టన్స్. మీరు 51 మిలియన్ టన్నులని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 51వ సంవత్సరం 51 మిలియన్ టన్నులని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. మరి ఇది 2024-25కి ఎంతకు పెరిగిందంటే 332.3 మిలియన్ టన్నులకు పెరిగింది. 2024-25 సంవత్సరానికి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అంటే 332.3 మిలియన్ టన్నులు. అదే 2023-24లో అయితే 330 టన్నులు ఉంది. అంటే 329.7 మిలియన్ టన్నులు ఉంది. ఇప్పుడు 2023-24లో. అదే 2021-22 తీసుకుంటే, 22-23 తీసుకుంటే, 2022-23 తీసుకుంటే మనకి 316 మిలియన్ టన్నులు ఉంది. అంటే ఇవన్నీ ఎందుకంటే క్రమేణా పెరుగుతున్నదని తెలుసుకోవడానికే. 2022-23లో 316 మిలియన్ టన్నులు, 2023-24లో 329.7 మిలియన్ టన్నులు, 2024-25లో 332.3 మిలియన్ టన్నులు. అంటే క్రమేణా పెరుగుతున్నది అని ఇక్కడ బాగా గమనించండి. భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా క్రమేణా తగ్గుతున్నప్పటికీ మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాము. ఎందుకనంటే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేణా పెరుగుతున్నది. మనకి అప్రాక్సిమేట్లీ మనం తీసుకుంటే 332 డివైడెడ్ బై 51 చేస్తే 6.5% వరకు వస్తుంది. అంటే అబౌవ్ అంటే మోర్ దాన్ 6 టైమ్స్ అనేది ఉంది అనేది మనం గమనిస్తే అనమాట. అంటే మనకి ఈ కాలంలో ఏం చేసింది, 6 రెట్ల కంటే ఎక్కువ ఆహార ధాన్యాలు పెరిగినాయి. అందుకని చెప్పి
మరి అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం ఇలా మనకి గణనీయంగా వృద్ధిని సాధిస్తున్నది. కాబట్టి భారతదేశం ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఏ రంగాన్ని అంటే వ్యవసాయ రంగాన్ని అనేది మనం గమనించాలి. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించేది వ్యవసాయ రంగాన్ని అనేది మనం గమనించాలి. ఫుడ్ సెక్యూరిటీ అనేది. ఓకే, ఆ విధంగా వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయ రంగం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎలాంటి వాటాను కలిగి ఉంది, ఎలా గణనీయతను సాధించింది అనేది మనం గమనిస్తే, మరి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏమిటంటే విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం వాటా ఏ విధంగా ఉంది అనేది మనం గమనిస్తే, మరి విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం వాటా అనేటప్పుడు మనకి ఏమిటంటే 1991 సంవత్సరంలో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు జరిగితే, మరి ఈ నూతన ఆర్థిక సంస్కరణల వల్ల మనకి ఏమిటంటే గ్లోబలైజేషన్ అనేది జరిగింది, ప్రపంచీకరణ అనేది జరిగింది. భారతదేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవలను స్వేచ్ఛగా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయవచ్చు. అదేవిధంగా విదేశాలలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే అవకాశాలు మనకి లభించాయి. ఇది భారతదేశ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశంగా మారింది. ఏ విధంగా అని అంటే భారతదేశం వ్యవసాయ దేశం కావడం వలన, ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడడం వలన వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా ఉత్పత్తి చేయబడినాయి. ఈ ఉత్పత్తులను మనం వినియోగించుకోగా, దేశ ప్రజలు వినియోగించుకోగా, మిగిలినటువంటి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది అనేది మనం గమనిస్తే, మరి ప్రధానంగా అంటే ప్రధాన ఎగుమతులు అంటున్నాం. ప్రధాన ఎగుమతులు అంటే భారతదేశం నుంచి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా ఏమున్నాయి అనేది మనం గమనిస్తే, ప్రధాన ఎగుమతులు అన్నప్పుడు మనకి బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అంటాం. అదేవిధంగా చక్కెర, కాఫీ, తేయాకు, మాంసం, గుడ్లు ఇలాంటివి. అదేవిధంగా సముద్రపు ఉత్పత్తులు అంటాం. ఓకే, భారతదేశ వ్యవసాయానికి సంబంధించి మనం ప్రపంచ దేశాలకి ఏమి ఎగుమతి చేస్తున్నామనంటే బాస్మతి రైస్, స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు, షుగర్, కాఫీ, తేయాకు, మీట్, ఎగ్స్, మాంసం, గుడ్లు ఇలాంటివన్నీ మనం ఎగుమతి చేస్తున్నాం. దీంతో పాటుగా ఏమి ఎగుమతి చేస్తున్నామంటే కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు బాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఆస్పిరెంట్స్, ఏమీనంటే బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఇబ్బంది లేకోకుండా మీరు ఏం చేస్తారంటే ఒక బిర్యానీ గుర్తుపెట్టుకోండి. బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, మాంసం ఉంటే బిర్యానీ చేసుకోవచ్చు. లేదు సార్ మేము ప్యూర్ వెజిటేరియన్స్ నేనంటే వెజిటబుల్ పలావ్, కూరగాయలు అంతేనమాట. ఓకే, ఇంకా తర్వాత కాఫీ, టీ ఇవన్నీ ఒక కోవకు సంబంధించినవి. మన కాఫీ కావాలంటే చక్కెర కాల్చిందే, టీ కావాలంటే చక్కెర కాల్చిందే, అవన్నీ అనమాట. ఓకే, ఇలా అంటే ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బాగా ఉత్పత్తి చేస్తున్నాం, మిగిలిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి ప్రధాన దిగుమతులు అంటే ఇంపోర్ట్స్, మనం ఏం దిగుమతులు చేసుకుంటున్నాం అనేది మనం గమనిస్తే పప్పు ధాన్యాలు లేదా పప్పు దినుసులు అంటాం అన్నమాట. అదేవిధంగా నూనె గింజలు అంటాం. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, గోధుమలు ఇంపోర్ట్స్. అంటే భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పాదకాలు ఏమున్నాయి అంటే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, గోధుమలు, వీట్, ఆయిల్ సీడ్స్. అదేవిధంగా ఏమంటాం పప్పు ధాన్యాలను, ఇవన్నీ మనకి దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, పల్చెస్ ఇట్లాంటివన్నీ. ఓకే, సరే, ఇవి దిగుమతులు. మనకి వెరైటీ ఏమనంటే భారతదేశ వ్యవసాయ దేశమైనప్పటికీ పప్పు ధాన్యాలు పండిస్తున్నప్పటికీ మనకి కొరత ఎందుకు ఉంది అంటే జనాభా ఎక్కువ కాబట్టి, అందుకని మనం దిగుమతి చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా గోధుమ అనేది మన దేశం పంట కాదు, అమెరికాది, కానీ మనం పండిస్తున్నాం. కానీ మన దేశ ప్రజలకు సరిపోయేంత గోధుమలు మనం ఉత్పత్తి చేసుకోలేదు కాబట్టి దిగుమతి చేసుకుంటున్నాం. మనకి నూనె గింజల సాగును తగ్గించినాం గణనీయంగా.
తగ్గించి మనం ఏమంటే ఈ వాణిజ్య పంటల్లోనే ముఖ్యంగా పత్తి, చెరకు ఇలాంటి వాటిని మనం ఎక్కువగా సాగు చేస్తున్నాం. అందుకని నూనె గింజలు తగ్గిపోయినాయి. నూనె గింజల విషయానికి వస్తే మనకి ఏమంటే ప్రపంచంలో అత్యధికంగా నూనె గింజలను వినియోగించే దేశం భారతదేశం. అదేవిధంగా ప్రపంచంలో అత్యధికంగా నూనె గింజలను దిగుమతి చేసుకునే దేశం కూడా భారతదేశమే. అంటే ఎక్కువ మనం నూనె గింజలను ఉపయోగిస్తున్నాం, జనాభా ఎక్కువ కాబట్టి. అదేవిధంగా ఎక్కువ నూనె గింజల్ని దిగుమతి చేసుకుంటున్నాం అనేది మనం గమనిస్తే, ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశం నుంచి నూనె గింజలు ఉత్పత్తి అనేది మనకి 7.9 మిలియన్ టన్స్ అయితే ఎగ్జాంపుల్గా ఒక సర్వే ప్రకారం, మనం భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నటువంటి నూనె గింజలు 13.3 మిలియన్ టన్స్. అంటే మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నామో సుమారు మళ్ళీ అంత డబల్ అప్రాక్సిమేట్లీ మనం దిగుమతి చేసుకుంటున్నాము అనేది మనం గమనిస్తే అన్నమాట. మరి ఏది ఏమైనప్పటికీ మనం గమనిస్తే విదేశీ వ్యాపారం ద్వారా భారతదేశం ఏ విధంగా ఎర్న్ చేస్తున్నదని మనం గమనించే క్రమంలో భారతదేశం మొత్తం ఎగుమతులలో, అంటే వ్యవసాయ ఎగుమతులే కాదు, వ్యవసాయేతర ఎగుమతులు ఏవైనా తీసుకున్నా టోటల్ 100% ఎగుమతులలో, భారతదేశం మొత్తం ఎగుమతులలో 12% నుంచి 14% మధ్య కేవలం వ్యవసాయ రంగం ఉత్పత్తులే ఉన్నాయి. మన భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ఉత్పత్తుల్లో అవి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు, సేవల ఉత్పత్తులు కావచ్చు, వీటన్నింటిని తీసుకుంటే ఈ 100%లో ఏకంగా 12 నుంచి 14% వ్యవసాయ ఉత్పత్తులే అనేది మనం గమనిస్తే, మనం పప్పు ధాన్యాలను కానీ, నూనె గింజలను కానీ, గోధుమలను కానీ ఇలాంటి వాటినన్నింటినీ దిగుమతి చేసుకుంటున్నాము అని చెప్తున్నాం. మరి ఇవన్నీ దిగుమతి చేసుకొని 2023-24 ప్రకారం మనం గమనిస్తే ఈ దిగుమతులకు మనం 38.3 బిలియన్లు చెల్లిస్తున్నాం. 38.3 బిలియన్లు చెల్లిస్తున్నాం. యుఎస్ డాలర్స్ అంటాం, యుఎస్డి అంటాం. 38.3 యుఎస్ డాలర్ల బిలియన్లు చెల్లిస్తున్నాం. ఓకే, ఆ విధంగా మరి మనకి ఇదే సంవత్సరంలో మనం ఎగుమతుల వల్ల ఎంత సంపాదించినామంటే 51.4 బిలియన్లు ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మనకు వచ్చింది. భారతదేశం వ్యవసాయ దేశం అయినప్పటికీ మనం వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా దిగుమతి చేసుకుంటున్నాం ఇంకా అనేది మనకు అర్థం కావడానికి ఇది. వీటిలో 38.3 బిలియన్స్లో మెజారిటీ ఏమున్నాయని చెప్తున్నాం? పల్సెస్, ఆయిల్ సీడ్స్, వీట్, గోధుమ, నూనె గింజలు, పప్పు ధాన్యాలే ఉన్నాయి అనేది మనం గమనిస్తాం. మరి 2023-24 అంచనాల ప్రకారం మనం భారతదేశంలో 4.43 లక్షల కోట్లు ఎగుమతుల వల్ల ఆదాయం పొందినాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023-24 సంవత్సరంలో భారతదేశం వ్యవసాయ ఎగుమతుల వలన మనం ఎంత సంపాదించినామనంటే 4.43 లక్షల కోట్లు సంపాదించాం. 4.43 లక్షల కోట్లు మనం సంపాదించడం జరిగింది అని చెప్తున్నాం, విదేశీ ఎగుమతుల వల్ల అని చెప్తున్నాం అన్నమాట. వ్యవసాయ ఎగుమతులే కేవలం మనం మాట్లాడుతున్నది. మరి ఇది కూడా మనకి మంచి ఆదాయమే అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ మనకి ఫస్ట్ డాలర్లో మనం ఎగుమతులు చేస్తే, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, ఏ ఉత్పత్తులు కానీ ఎగుమతులు చేస్తే మనకి డాలర్స్ వస్తాయి. దాన్ని మనం రూపీస్లోకి మార్చుకునేటప్పుడు 4.43 అగ్రికల్చర్ సెక్టార్ వల్ల, వ్యవసాయ రంగం నుంచి అనేది మనం గమనిస్తే, ఈ విధంగా మనకి ఏమిటంటే భారతదేశ వ్యవసాయ రంగ లక్షణాలను మనం తెలుసుకోవాలంటే ఇలా క్లారిటీగా, వెరీ వెరీ ఇంపార్టెంట్గా వ్యవసాయ రంగ ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలంటే క్లారిటీగా ఉండాలి. భారతదేశ వ్యవసాయ రంగ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ అని అంటే భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం ఏ విధంగా వృద్ధిని సాధించింది,
విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుంటే అది మనం ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది మనం గమనిస్తే. సో ఇలా కాన్సెప్ట్ వైజు మనం మోర్ వీడియోస్ అనేవి మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక కాన్సెప్ట్కి మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఏమంటే భారతదేశ వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోస్లో మనకి వేరే కాన్సెప్ట్ల గురించి అంతా కూడా మనం చేస్తాం. కాబట్టి మీకు ఎప్పటికెప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ కంటెంట్ అనేది ఇస్తూ ఉంటాం. కాబట్టి అనంత భవిత అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు నచ్చిన తర్వాత ఇతరులకు షేర్ కూడా చేయండి.